అనేక రంగాలలో రచించినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు తన సమకాలీనంలో ఎవరూ అందుకోలేనంత ఉన్నత స్థాయికి చేరుకున్నారు. దాదాపుగా 40-50 ఏళ్ళు ఆయన తెలుగు సాహిత్య రంగాన్ని ఒక విధంగా పరిపాలించాడు అన్న అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనకు తెలిసినంత వరకు, అధ్యయనం చేసినంత వరకు ఆయన ఏ రంగంలో సాహిత్య రచన, కావ్యాలు లేదా నాటకాలు, నవలు రచించాడో ఆ నవల్లో ఆయన తర్వాత మళ్ళీ ఆయన అనుసరించినటువంటి కొన్ని ప్రయోగాలు సాగడం జరిగిపోయింది. విమర్శ రంగంలో చూసినా అదే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఆయన సాహిత్యాన్ని అంత శక్తివంతంగా రచించడానికి ఆయనకు నా ఊహ ప్రకారం ఒక గొప్ప సౌకర్యం ఏర్పడింది అని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే ప్రాచీనంగా వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, భూభూతి మొదలైన వారు సమృద్ధపరిచిన గొప్ప సంస్కృత సాహిత్యం, అలాగే నన్నయ్య గారు, తిక్కన గారు మొదలైనటువంటి మహానుభావులు ఏర్పరిచినటువంటి తెలుగు సాహిత్యం, ఈ రెండు ఆయనకు పునాదిగా ఉన్నాయి, పీఠికగా ఉన్నాయి. దాంతోపాటు ఆధునికంగా పాశ్చాత్య సాహిత్యం నుంచి వచ్చినటువంటి శిల్ప వైచిత్రి ఈ మొదలైనది ఉంది. ఈ రెండింటి మేలు కలయిక వల్ల మిగతా ఎవరి రచనకి లేనంత శక్తి, లేనంత ప్రభావికత ఆయన సాహిత్యానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అందువల్లనే ఆయన ఏ నవల రచించినా, అది పత్రికలలో సీరియలైజ్ అయినా, సమగ్రంగా నవలగా వచ్చినా కూడా సామాన్య పాఠకులు దాన్ని తెగబడి చదివేవారుగా మనకు చాలా, అంటే మన అనుభవంలో ఉంది. మనకు అట్లా 1000 పడగలు వచ్చినప్పుడు చదివినటువంటి జనాలు కూడా చెప్తున్నారు. సత్యనారాయణ గారి పద్యకావ్యాలు ఎంత అద్భుతమైనవో ఆయన వచన రచన కూడా అంత అద్భుతమైన రచన. ఆయన ఒక సందర్భంలో నాకు గుర్తున్నంత వరకు తన భావాన్ని సామాన్య పాఠకులకి బాగా అందించడానికి, వాళ్ళ మనసును పట్టేట్టుగా అందించడానికి నవలా సాహిత్యాన్ని చేపట్టారని చెప్పి అన్నారు. ఆయన అన్నట్టుగానే సామాన్య పాఠకులు కూడా ఆయన నవలా సాహిత్యాన్ని అంత ఆదరించి, అంత మనసుకు తీసుకొని వాళ్ళు దాని మీద ఒక విధంగా వ్యామోహపడ్డారన్నది కూడా ఆశ్చర్యం లేదు. ఇంతకీ ఆయన సాహిత్యంలో ఈ సామాన్య పాఠకులందరినీ మనస్సు పట్టుకోగలిగినటువంటి, ఆర్ద్రపరచగలిగినటువంటి, ఆకర్షించగలిగినటువంటి ఒక శక్తి ఏదో అద్భుతమైనది ఉంది. రత్న గారు, ఆ శక్తిని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సంస్కృత సాహిత్యం పృష్ఠభూమిగా ఉండటం, ఈ పాశ్చాత్య సాహిత్యంలో నిష్ణాతృత, ఈ కాలంలో చాలామందికి, ఆ కాలంలో రచయితలందరికీ, దాదాపు వర్తమాన కవులకందరికీ ఉన్నదే అది. అందులో ఒక్క సత్యనారాయణ గారే ఇంత బలం కళ రచయిత కావటం కారణం ఏమిటి? అది ఎందుకంటే ఈ రెండు అందరికీ, చాలా కవులకు అందరికీ ఉన్నదన్నమాట. ఈయనకున్నంతగా ఉన్నాయా? ఈయనకున్నంతగా ఉన్నాయి. అంటే అధ్యయనం వాళ్ళు అట్లాగే చేసినారు. అందులో జీర్ణించుకోవటంలో భేదాలు ఉంటాయి తప్ప అధ్యయనంలో భేదం తక్కువే ఆ కాలంలోనే వాళ్ళందరికీ. ఇప్పుడు భేదాలు చాలా ఉన్నాయి అనుకోండి. అయితే దానికి కారణం ఇప్పుడు కవిత్వం అయినా నవలైనా అవన్నీ కావ్యాలే. ఆయన దృష్టి కాకపోతే ఈ కావ్యాలైనా నవలలే. ఇప్పుడు పద్ధతి ఒకటే. అయితే నవల రచనకు కావ్య రచనకు భేదం ఏమిటంటే, నవలల్లో మనకు రచయిత చాలా ప్రముఖంగా, విరివిగా కనబడతాడన్నమాట. ఆయన పర్సనాలిటీ మనకు ఎక్కువ కనబడుతుంది. ఆయన వ్యక్తిత్వం నవలలో రావడానికి అందుకోసమే అవి ఆయన ఎన్నుకున్నాడన్నమాట. ఇంకొకటి, ఇప్పుడు శ్రీరామూర్తి గారు లూరిపాటి చోటు రాసినారు ఆయన, అయ్యా మీ రామాయణాన్ని గురించి ముందు ఏదన్నా విమర్శ పుడితే అది అందులో మీ వ్యక్తిత్వం ఎక్కువగా ప్రస్ఫుటమైందనే విమర్శ పుడితే పుట్టవచ్చు కాక దాని గురించి మళ్ళీ విమర్శ పుట్టడానికి వీలు లేదు అని, మీరు దీన్ని ఇంకా ఇంపర్సనలైజ్ చేస్తే బాగుండేది ఆయన అన్నమాట. దానికి వారు చెప్పిన సమాధానం ఏమంటే, తెలుగు కవి ఎవరు ఒక నన్నయ్య గారు తప్ప ఇంపర్సనలైజ్ తన వ్యక్తిత్వం కనబడకుండా రాసితే వాడు సక్సెస్ఫుల్ కాడు. వాడు జనంలో నిలబడాడు. ఎందుకంటే మన వాళ్ళకి అలవాటు అయిపోయింది. తిక్కన గారి దగ్గర నుంచి కవి కనబడాలి మీకు. కథ ఉన్నప్పటికీ కథ లేకుండా ఏమి రాయటమే కుదరదు అనుకోండి. అది ఉన్నప్పటికీ తెలుగు కవులు వాళ్ళు కనబడతారు, అందుచేతే బతికున్నారు అన్నట్టు. తెలుగు కవులను గురించి, ఆ మహానుభావుల్ని గురించి సత్యనారాయణ గారు అసెస్ చేస్తున్నటువంటి ఒక విమర్శనాత్మకమైన పద్యం రామాయణ కల్పోత్సవంలో రాశారు కదా, అదొక వినిపించండి. అది ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, ఇదే పద్యంగా. అదే ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెలుగు తోట.
ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాతృండు పోతన్న తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని కృష్ణరాయుడు అనన్యకృతి ప్రబంధ పెద్దన్న వడపోత పెట్టిన ఇక్షురసంబు రామకృష్ణుడు సురారామగజము ఒకడు నాచన సోమన్న ఉక్కి ఉండు చెరపి 10 సార్లు తిరుగవ్రాసి నన్ను మొక్కవోని ఈ ఆంధ్ర కవిలోక మూర్ధమనుల మద్ గురుస్థానములుగా నమస్కరించి. ఈ పద్యం ఒక విధంగా తెలుగు సాహిత్యంలో ఆయా కవుల స్థానాన్ని నిర్ధారణ చేస్తున్నటువంటి ఒక విమర్శనాత్మకమైన పద్యంగా కూడా భావించాం ఉన్నది. దీని మీద మనకు తర్వాత చాలా థీసిస్ వచ్చాయి. అది ఉంటే కూడా ఈ అందరినీ కలిపితే ముద్ద ఏదన్నా ఉన్నదా అంటే అది విశ్వనాథ సత్యనారాయణ అని చెప్పడానికి ఎవరికి నాకు అభ్యంతరం లేదు. ఇది ఎప్పటి నుంచో నేను దాదాపు 1950-55 నుంచి ఈ మాట అంటూనే ఉన్నానన్నమాట. అది నిజం కూడా. ఈ మహాకవుల సార లక్షణమే విశ్వనాథ సత్యనారాయణ. ఇంకోటి, ఇప్పుడు ఒక్క విశ్వనాథ సత్యనారాయణ గారిని చదివితే ఈ పూర్వకవులందరినీ చదివినట్టు అంటే వారి రచనా రీతులు అన్ని ఇందులో ప్రక్షేపింపబడి ఉన్నాయన్నమాట. అవి 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 చదవకూడదని కాదు, సరళమైన లక్షణాలు అందరి కవులు ఇందులో ఉన్నవి. పోతే ప్రకృతం మళ్ళీ దాని దగ్గరికి వస్తే ఈ సత్యనారాయణ గారికి ఇంత బలం ఎందుకు వచ్చింది ఆయన రచనకు? అది ఇప్పుడు పాపులర్ అయిన గ్రంథాల సంగతి అట్లా ఉంచండి. సత్యనారాయణ గారి గ్రంథాలు చాలా పాపులర్ అయినాయి అనమాట. అవి కాకుండా కూడా కేవలం లోకప్రియత అనేక కారణాలు ఉంటాయి వాటికి. మీరు డిటెక్టివ్ నావల్స్ కావచ్చు, అవి కావచ్చు. నాకు సత్యనారాయణ గారు ఏ ఒక్క రచన కూడా ప్రయోజనం లేకుండా కానీ కాలక్షేపానికి కానీ రాయలేదు. అదొకటి ఆయన సాహిత్యంలో చాలా గొప్పగా గుర్తించదగిన రాయలేదు. తరువాత ప్రధానమైన కారణం ఇప్పుడు ఈ రచనా వైలక్షణ్యం, వర్ణన, శిల్పం అందరి కవుల్లో కూడా ఉంది. అధికంగా సత్యనారాయణ గారి దగ్గర ఉన్న విషయం ఏమిటని మనం గమనించాలి. అది ప్రధానమైంది. అంటే అందులో ఏమిటంటే, ఇప్పుడు సత్యనారాయణ గారు సామాన్య జనులు అనుభవించే అనుభవాలు వాటిని అన్నిటినీ ఆయన తన పుస్తకాల్లో, రామాయణంలోనైనా సరే, ఎందులోనైనా సరే, ఒక జీవి అంటే ప్రాణి కల మానవుడు అనుకున్నాం. మానవుడు కాదు, మానవుడు కాకుండా కూడా. ఎందుకంటే ఆయన జడం వాటిలో కూడా పాత్రలుగా చేసి వాటిల్లో కూడా ఫీలింగ్స్ ప్రవేశపెట్టినాడు అన్నమాట. పత్రిక అట్లాంటిది కదా వాళ్ళు. పత్రిక మన పురుషనిధి, ఆదివటం. ఇప్పుడు మనం 1934 సంవత్సరంలో రాసిన నవల వేయి పడగలు. ఇప్పుడు మనం పర్యావరణం మహా దుష్టమైన పరిస్థితి వచ్చింది. మనం అసలు ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాము, అసలు ఈ జీవి ప్రపంచం నాశనం అయిపోతున్నారు, గాలి పీల్చి నాశనం అయిపోతారా అన్నట్టుగా తయారవుతున్నది. 1934లో ఈ సమస్య అసలు ఎవరి దృష్టిలో లేదు. అప్పుడు ఆయన రాసింది ఏమిటంటే, పుషన్నిధి ఒక మేఘం, ఆదివటం ఒక వృక్షం. ఆది సుబ్బన్నపేట అనే ఊళ్ళో ఆదివటం ఉండేది. పుషన్నిధి వచ్చి వీళ్ళిద్దరు స్నేహితులు ప్రతి వర్షాకాలంలో వచ్చి ఈ స్నేహితుని మీద గొప్పగా వర్షించి వెళ్ళేది. తర్వాత ఎలక్ట్రిసిటీ వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి ఎలక్ట్రిసిటీకి విరోధి అనేవాళ్ళు చాలా తెలివి గల వాళ్ళు, వాళ్ళని అట్లా వదిలేండి. అంటే మించి సర్వము సుఖ దుఃఖ మిశ్రితంబే అత్సముగ చెడ్డ వస్తువు ఎవరిని గలదే. అది చాలా సుఖం తెచ్చింది, కొన్ని దుఃఖాలు తెచ్చింది. అది తేవటం ఏమిటి? ఉన్న చెట్లని నరికేయటం. ఊళ్ళోకి వస్తే అది ఈ కరెంటు వాళ్ళు ఆదివటాన్ని నరికేస్తారు. నరికేయటం అంటే మరి ఊళ్ళోకి పోల్సి గెలిచి అడ్డం వస్తుంది, తీసేస్తారు. పురుషన్నిధి వస్తుంది, ఆదివటం లేదు. ఈ సుబ్బన్నపేట కాల అన్ని గుర్తులు చూసుకుంటుందన్నమాట. అది ఎంత కరుణరసాత్మకంగా ఉందంటే ఆ ఘట్టం చదివితే అది అది చెట్టు, ఇది వృక్షం, అది మేఘం అనే ఇద్దరు స్నేహితులు, అందులో ఒకడు నాశనం అయిపోతే పడే దుఃఖం మీరు అక్కడ అనుభవిస్తారనమాట. ఇది సామాన్య జీవితంలో మానవుడు అనుభవించే అనేక పరిస్థితుల్లో అనుభవించే అనుభవాలన్నీ అక్కడక్కడ పుస్తకాల్లో చాలా శక్తివంతంగా, చాలా కరుణరసాత్మకంగా ఆయన ప్రవేశపెట్టినారు. అసలు సత్యనారాయణ గారి సాహిత్యంలో మౌలిక ధాతువు అసలు ఈ కరుణ లక్షణం మనుషులలో ఉండేటువంటి ఈ దుఃఖ లక్షణాన్ని ఆయన ఎంత ఎక్స్పోజ్ చేశాడు, ఎంత
వ్యక్తీకరించాడో దాన్ని ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదు. అది ఎందుకంటే ఆ రసానికి ప్రతివాడు అక్కడ దెబ్బతినాల్సిందే. కరుణారసం వచ్చిన తర్వాత దెబ్బతినటం అంటే వాడి కళ్ళకు నీళ్ళు రావాల్సిందే. మిగిలిన వాటిలో సుఖపడవచ్చు కాక, కానీ మనస్సు మీద ఈ కరుణరసంకి ఉన్నంత బలం అది ఆవేశించినట్టుగా మరొక దానికి లేదు. అది ఎట్లాంటి చోట్లు సత్యనారాయణ గారు కరుణరసం పుట్టిస్తారంటే, మీరు కరుణకక్కడ తావు లేదని అనుకుంటాం మనమంతా ఆ కథలో, అక్కడ ఆయన కరుణను పిండుతాడనమాట. అది చెబుతాను తర్వాత ఇంకొక ఉదాహరణతో మొదలు పెడతాను చూడండి. దీన్ని జనరలైజ్ ఎట్లా చేస్తాడు ఆయన అంటే, ఒక ఫీలింగ్. నిన్ను బాసి నిమేషమున్ బ్రతుకనే నిరేజ పత్రేక్షణ అన్నాను ఎన్ని సుఖాత్త వేళలు. ఇది రాముడు లక్ష్మణుడికి చెప్పే మాట చెప్తున్నాడు సుందరకాండలు. నిన్ను బాస్తే నేను బ్రతకలేని సీతతో ఎన్నాళ్ళు సార్లు ఉన్నాను, సుఖాత్త వేళలను బ్రతికున్నానా లేదా? ఉన్నారు. మరి ఆ మాట ఏమైపోయింది? ఇట్లా చెప్పి చివరికి జీవుడు తన్నిమేష పరమార్థ అనీత మోహార్థియవు. అది ఇక్కడికి వచ్చే వరకు విఫలించకుండా మనిషి ఉండలేడనమాట. ఎందుకంటే ఇది అందరి జీవితంలో ఇది ప్రతివాడు అనుభవించిన మాట. ఆ నిమిషంలో పరమార్థ, ఆ నిమిషంలో నిజంగానే బ్రతకలేని అనుకుంటాడు వాడు. ప్రతివాడు తీరాలతో సరే అన్నమాట నిన్ను పెడితే నేను చచ్చిపోతాను, నేను ఉండలేను, నేను బ్రతకని కానీ బ్రతుకుతున్నాడా లేదా? వచ్చి చిట్ట చివరికి ఏం చేస్తానంటే, జీవుడు ఆ నిమేషము ఏది యథార్థమని అనుకుంటాడో దానితోని తీసుకురావడిన మోహ సముద్రంలో మునిగిపోతాడని. అంటే సత్యనారాయణ గారు జీవుడి యొక్క మౌలికమైన లక్షణాన్ని, జీవ లక్షణాన్ని సాహిత్యంలో పట్టి ప్రదర్శించిన రకరకాలుగా అనేక విధాలుగా ప్రదర్శించాడు. ప్రదర్శించడం అనేది ఇప్పుడు ఇంకొకటి ఒక పెద్ద లిటరరీ బ్యూటీ దీనికి ఉన్నదన్నమాట. ఎందుకంటే కరుణరసాత్మకం శ్రీమద్ రామాయణ, శాంతరసాత్మకం ఈయన తయారు కల్పవృక్షం. ఇక్కడ శాంతరసం ఎట్లా వచ్చింది? ఇంత కరుణ వచ్చిన తరువాత శాంతం ఎట్లా మళ్ళీ ఆయన తన స్వరూపాన్ని, జీవుడు తన్నిమేష ఎప్పుడైతే ఇది మోహాబ్ధిలో పడిపోయినాడని అనుకున్నాడో అక్కడ శాంతం వచ్చేసింది అన్నమాట. ఈ దుఃఖం పోయింది, ఈ కరుణ పోయి అక్కడ శాంతం ఆవహిస్తున్నది అనమాట. ఒక్క ఈ రామాయణమే కాదు, అచ్చంగా రామాయణంలో కరుణరసము అనేది అలంకారికులు చెప్పిన విషయం. కానీ అచ్చంగా కరుణరసాత్మకమైన మన వరలక్ష్మి త్రిశతి కూడా అట్లాగే శాంతంగా చివరికి మొట్టమొదట కరుణతో మొదటి అద్భుతమైనటువంటి ఆ మొదటి పద్యం, ఓ ఈ భార్య వియోగని వాడా ఈ చదువుకు అని అంటే, సఖా ప్రియ భార్య వియోగముందనట్టి ఓ పూర్వసత్సతి అకట నీవు కర్మశతకం ముసదు. అట్లా మొదలైంది చిట్ట చివరికి పరమ శాంతంగా. కర్మశతకం దాటే వరకే శాంతం మళ్ళీ అందులో ప్రవేశిస్తున్నాం, కర్మశతకంలోనే ప్రవేశిస్తున్నాం. అంటే భారతీయ సాహిత్యం యొక్క లక్షణం అదన్నమాట. లక్షణం ఏది ఎటువైపు అయిపోయినా, ఏ రసము ఎటువైపోయినా చివరికి శాంతంలో ప్రవేశించడం అనేది మనకు భారతం మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప సాహిత్య మార్గం. దాన్ని ఈయన సర్వత్రా తీసుకొచ్చాడు. ఎందుకంటే ప్రవేశించకపోతే మళ్ళీ మళ్ళీ మోహం ఇవన్నీ తొలగటానికి వీల్లేదన్నమాట. అట్లే ఉంటాయి. మనిషిని అట్లా ఉద్వేగ ప్రకృతిగా ఉంచడానికి వీల్లేదు. మనిషికి ఏదో రకమైనటువంటి శాంతి కావాలి. సత్యనారాయణ గారు తన సాహిత్యం మొత్తంలో సామాన్య జనము యొక్క సుఖాన్ని వాంఛించి దానికి విపరీతమైన, అంటే ప్రతి కక్షిగా ఉండేటువంటి ఏ అంశాన్ని అయినా సరే ఆయన దియ్యబట్టాడు. అట్లాగే ఈ దేశంలో వచ్చేటువంటి అనేకమైన మార్పుల్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు అంటారు. కానీ వ్యతిరేకించడం అనేది దేనికోసం వ్యతిరేకిస్తున్నాడు, ఎంతవరకు వ్యతిరేకిస్తున్నాడు? ఇతరమైనటువంటి వాటి వల్ల వీడి యొక్క సుఖజీవనము దెబ్బతినంత వరకు దానితోటి మనకు ఇబ్బంది లేదు. ఈ సామాన్య జనుడి యొక్క సుఖ జీవనం ఎక్కడైతే దెబ్బతింటున్నదో అక్కడ ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఆయన ప్రతి నవల్లో ఇప్పుడు సమాజంలో భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా జనుల యొక్క సుఖం కొరకు ఆయన తన నవలన్నింటినీ అందించాడు. అందులో భౌతికంగా మానవీయ సంబంధాలు చాలా ప్రధానమైనవి. మానవీయ సంబంధాలలో స్త్రీ పురుష సంబంధాలు చాలా ప్రధానమైనవి. ఇంకో చమత్కారం ఏంటంటే, ఆనాటి ఆయన సమకాలీనంలో ఉండేటువంటి అనేక మంది ప్రతిభావంతులైనటువంటి రచయితలు ఏదో ఒక సమస్యను పట్టుకొని ఆ సమస్య వెంట పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా కాకుండా జాతికి ఒక సమగ్రమైనటువంటి జీవిత విధానం ఏర్పడాలి అని, జాతికి సంబంధించినటువంటి ఈ భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ఈ మూడు అంతరాలలో సత్యనారాయణ గారు తన సాహిత్యం ద్వారా చూపించాడు. అంటే వచ్చిన బాధ ఏమిటంటే, అక్కడ ఇప్పుడు జాతికి ఈ మార్గం ఏమిటి, దీన్ని నివారణ చేయడానికి అనే చోట అనేక అభిప్రాయ భేదాలకు తావున్నది. కానీ మనిషి వ్యక్తిని తీసుకుంటే ఇప్పుడు ప్రధానంగా వ్యక్తి సుఖానికి బాధకములైనవి ఏవి? మీరు జాతి ఎట్లా ఉంచండి, ఇక్కడికి పోతే జాతికి వ్యక్తి సుఖం మొదట పెట్టుకుంటే జాతి సుఖం దానంతటే జాతి. అడ్డం వచ్చేటి ఏమి సుఖానికి? దురాశ,
ఇవన్నీ ఈ కామ క్రోధ లోభ మోహాలు ఇవి ఏవైతే ఉన్నాయో అరిషట్ వాళ్ళు మనం అందులో చెప్పే వరకు లోపల చాలా అనవసరంగా గడబడపడుతున్నారు, కానీ అందులో అది సామాన్యమైన విషయం, ఎందుకంటే అందరం అనుభవించే విషయాలన్నమాట. ఇవాళ చూస్తే ఇవాళ పేర్లతో చెప్తాం. సాధారణంగా ఇప్పుడు మనకి ఏదో కోరిక ఎక్కువ అయితే ఇంకొకటి మీద అసూయ పడుతుంది, వాడి మార్గానికి మనం అడ్డం వస్తాము, దాని వల్ల క్రోధం లోభం ఇత్యాదులన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇవి కలగకుండా ఉండటానికి లేక వీటిని నిరోధించడానికి, ఇవి బయటపడకుండా ఉండటానికి ఎంత సాధన చేయాలనో వాటి ప్రతివాడు తన తన పరిధిలో. ఇప్పుడు ఎవడో ఒక దోషం చేస్తాడనుకో, వెంటనే కన్ఫ్రంట్ చేసి వాడిని దెబ్బలు కొట్టడం కంటే, నాయన ఇది అట్టా కాదు, దీన్ని ఈ విధంగా మార్చుకొని చెబితే మనిషి బాగుపడటానికి మార్గం ఉందన్నమాట. ఇది అందులో వేయపడగల్లో ఉందన్నమాట. కఠినాధికారి లోకం కేవలం శిక్షే మంచిది అనుకోని ప్రవర్తించే కఠినాధికారి లోకం సముద్రంలో పడవలగినంత కోపం విక్టర్ హ్యూగోకి వచ్చిందని సత్యనారాయణ రాసిన. ఇట్లాంటి అనేకంగా ఉంటాయన్న. ఉంటే ఏమిటి ఇప్పుడు అది ఏ సిద్ధాంతము సర్వదోషరహితంబు ఏ రీతిగా కాదు, నీవా సిద్ధాంతమును ఆచరింపుము పవిత్రాత్మన్. ఎందుకంటే సర్వదోషరహితమైన సిద్ధాంతాన్ని నిర్మించిన వాడు ఇంతవరకు ఎవడూ లేడు, అసలు వీల్లేదు. ఎందుకంటే మానవులు వాళ్ళలో ఉన్న అనంత, ఇప్పుడు 600 కోట్ల మానవులు ప్రపంచంలో ఉంటే ప్రతివాడు ఒక్కొక్క జీవి, ఒకటికి పోలిక లేదు. ఎంత మిత్రులైనా భేదిస్తారన్నమాట. మనలో వీడి యొక్క యాటిట్యూడ్స్ వేరువేరుగా ఉంటాయి అన్నమాట, ఒక రియాక్షన్స్ వేరువేరుగా ఉంటాయి. ఈ విషయాన్ని, మౌలికమైన విషయాన్ని గుర్తించాలి. అసలు మౌలిక విషయాన్ని ఆయన బాగా కేవలం దాని ప్రచారమే ఆయన సర్వత్ర చేసిందన్నమాట. ఏది రాసిన ఇది ఏ సిద్ధాంతము సర్వదోషరహితంబు ఏ రీతిగా కాదు, నువ్వు ఏ సిద్ధాంతాన్ని పట్టుకున్న సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతమును ఆచరింపుము పవిత్రాత్మన్ జగత్ క్షేమ వాంఛా సంపన్నమతిన్. జగత్తుకు క్షేమం కలగాలనే సంపన్నమైన కోరిక చేత చెయ్యి. అది నిజాయితీ చేస్తే తదీయమైన దోష వ్యక్తి లేకుండా ఆయన సిద్ధాంతంలో ఉన్న దోషం బయటికి కనబడదు, బయటికి రాదు. ఎందుకంటే ఆ దోషాన్ని నువ్వు బయటికి రేవన్నమాట. ఈ దోషాన్ని వదిలిపెట్టి మిగతాది ఆచరణలోకి తీసుకొస్తా కాదా. సిద్ధాంతములు ఎంత మంచివి, దోషాకారములు కొలిచేడు అంతే అవుతున్నది. ఇప్పుడు ఈ 20 ఇప్పటి వరకు ఇంతకంటే గొప్ప సిద్ధాంతం రాలేదనుకున్న సిద్ధాంతం పాడైపోయిందంటే ఎందుకు పాడైపోయింది? దాని ఆచరణ లేకపోవడం కూడా. అందుకోసం ప్రధానమైంది సిద్ధాంతం కాకుండా వ్యక్తి యొక్క ఆచరణ ప్రధానమవుతుంది అనమాట. ఎంతసేపటికి ఆయన ఇన్సిస్ట్ చేసింది, ఆయన బాగా దాని యొక్క బలం ఇది తప్పనిసరి. ఇప్పుడు ఏదో ఇప్పుడు పరలోకం లేకపోయినా సరే మీరు ఉన్నదని చెప్పాలి అన్నారు చోట ఆయన ఇట్లాగే మాట్లాడుతున్నమాట. ఎందుకంటే అది మనిషి యొక్క నడవడిలో భేదం తెస్తున్నది అనమాట. మరి ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే సత్యనారాయణ గారు, ఇప్పుడు గ్రంథాలు ఉన్నాయంటే భారతం చదివితే, భాగవతం చదివితే అది సర్వజీవితం మీద జీవితకాలం అంతా పరుచుకొని మనిషిని విడనాడకుండా వెన్నాడే లక్షణం కొన్ని మహాకావ్యాలలో. ఆ లక్షణం సత్యనారాయణ గారికి ఈ 20వ సెంచరీలో ఉన్న ఆథర్ తెలుగులో ఆయన ఒక్కడే అని నేను అనుకుంటున్నాను. ఒక తెలుగులోనే కాదు, మనం వెతికితే చాలా చాలా అరుదుగా కనిపిస్తారేమో అని అనిపిస్తుంది అట్లాంటి వ్యక్తులు. తర్వాత సత్యనారాయణ గారు అట్లాంటి కవులు ఇంత సాహిత్యాన్ని సృష్టించినప్పుడు దాదాపు 60 నవళ్ళు, 15 నాటికలు, కథలు, ఒక్కొక్క కథని ఒక్కొక్క అంశం మీద ఆయన చూపిస్తుంటే మనకు ఈనాటి జరుగుతున్నటువంటి వాటి యొక్క వైరుధ్యము లేకుంటే వాటిల్లో ఉండేటువంటి దోషాలు అన్ని కళ్ళగట్టేట్టు చూపిస్తూ వాటిని నివారించడానికి చూస్తున్నాడు ఆయన. ఉదాహరణకి మీకు త్రిశూలం అనే నాటకం చాలా ప్రసిద్ధమైంది. ఆ త్రిశూలం అనే నాటకం సరే నాటక నిర్మాణ శిల్పంతో చాలా అద్భుతంగా, అది వేరు విషయం అనుకోండి. ఆయన మతాన్ని రాజ్యాధికారం కానీ, రాజ్యాధికారం మతాన్ని కానీ తమ ప్రయోజనాలకు ప్రయత్నించినప్పుడు ఎంత అనర్థం కలుగుతుంది అనేది నిజానికి త్రిశూలం అనే నాటకం అందుకు సాయంత్రం. ఇప్పుడు ఇవాళ మనకు నిజంగా చాలా అవసరమైనటువంటి సమస్యను దాంట్లో ఆయన డీల్ చేశాడు. అట్లాగే నీలపెళ్లి అని ఒక నవల ఉంది. ఆ నీల ఒక సామాన్యమైన కుటుంబంలో నుండి చాలా సామాన్యురాలని ఒక అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క ప్రేమ విఫలం కావటం, ఆ అమ్మాయికి వివాహం కాకుండా ఉండటానికి చుట్టూ ఉండే సామాజిక పరిస్థితులు ఎంత క్రూరంగా ప్రవర్తించాయో, ఎంతగా ఆమెను ఆటగించాయో, ఇవన్నీ ఆ నవలో రాశారు. అట్లాగే రాజకీయాలలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాల్ని ఈ వ్యంగ్యంగా దమయంతి స్వయంవరంలో రాశారు. అట్లాగే అంటే అంత తీక్షణంగా తీవ్రంగా ఇంకా ఎవరు రాయలేదన్నమాట. ఇప్పుడు వీళ్ళు చాలా కొంతమంది ఎంతసేపటికి ఎస్టాబ్లిష్మెంట్ పడిపోయేవాడు విషయం సత్యనారాయణ అనేవాళ్ళు ఉన్నారు. ఆ నవల చదివితే తెలుస్తుంది అన్నమాట. మరొకటి విషయం చెప్పడం మర్చిపోయినా, పర్సనలైజ్ చేస్తున్నాడన్న విమర్శ ఒకటి ఉంది కదా. ఈ పర్సనలైజ్ చేయటం కూడా ఎక్కడ వర్ణనలు వచ్చిన చోట, కథకు అంత ప్రాధాన్యం లేని చోట ఆయన కనబడతాడన్నమాట. మళ్ళీ కథ వచ్చిందంటే ఆ క్షణంలో
జీవుడు అన్నానే వాడు మిగులుతాడు అన్నమాట సత్యనారాయణ సత్యనారాయణ గారు. గారు. ఎంతసేపటికి వాడు ప్రధానంగా ఉండి అందుకోసమే ఆయన సిద్ధాంతం అంతా తనది జీవుని వేదన జీవుని వేదన, అని ఆయన జీవుని చెప్పింది. ప్రధానీకరించుకొని చేసినటువంటి జీవుని వేదన, తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన రెండు ఏకమై అది ఇదంతా ఇప్పుడు రామాయణం తర్వాత మొదలైన రచన అయినా మొదటి నుంచి ఈ జీవుని వేదన అంతర్వాహినిలో, అంటే అంతర్వాహిని అయినా బయటికి బాగా శక్తివంతంగా కనబడుతుంది అన్నమాట అది. మరొకటి ఆయన జీవితంలో ఇంత తీవ్రత రావడానికి కూడా ఆయన పెరిగినటువంటి పరిస్థితులు కూడా మనకు చాలా దోహదం చేసినాయి అనిపిస్తుంది. జాతీయ అంటే అది వేరే. ఒక అంశము ఉద్దీప్తం కావడానికి కానీ వికాసం పొందడానికి కారణాలు ఏమిటని వెతికినప్పుడు కారణాలంటే కొన్ని పరిస్థితులు. వస్తుస్థితి ఇది. ఇప్పుడు వస్తుస్థితి ఇది. ఈ జాతీయోద్యమము, ఈ గ్రామీణ వ్యవస్థ విచ్ఛిన్నం కావటము, వీటన్నిటితోటి ఆయన ఇంత శక్తివంతంగా ఈ సాహిత్యాన్ని ఆయన సృష్టించాడు. ఆయన సర్వ నవలా సాహిత్యము మా సామాజికమైనటువంటి సమస్యల్ని చర్చించి వాటి ద్వారా ఒక రకమైనటువంటి వ్యవస్థను, సృష్టి వ్యవస్థను, సామాన్య జనానికి ఉపయోగపడే సుఖాలని కలిగించేటువంటి వ్యవస్థను సృష్టించాలనే తపన నుండి వచ్చినది. అట్లాంటి ఇంత విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించిన సత్యనారాయణ గారు నిజంగా ఉత్తాలమైనటువంటి సాహిత్యమూర్తిగా తెలుగుదేశం భావిస్తున్నది అంటే అందులో ఏమీ సందేహం లేదు. అందుకు మనం ఆయనకు నమస్కరించాలి.